హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. మనం ఇప్పుడు నిన్న అనుకున్నట్టే ప్రీవియస్గా మనం చూసాము. ఇప్పుడు 22nd పేజ్లో ఉన్నాము. దట్ ఈస్ ప్లాన్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఫస్ట్ ఎగ్జామినేషన్ రాయాలంటే మనకు తెలియాల్సింది ఇదే కాబట్టి లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్. The Civil Services examination comprises two successive stages. 1. Civil Services Preliminary Examination, Objective Type, for the selection of candidates for Civil Services Main Examination. And 2. Civil Services Main Examination, Written and Personality Test, for the selection of candidates for the various services and posts. అంటే ఏం చెప్తున్నారంటే మనకి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో 2 పార్ట్స్ ఉంటాయి. యాజ్ వీ ఆల్ నో, ఈ ఎగ్జామ్కి ఫస్ట్ రాగానే మనం ఫస్ట్ పెట్టేది ఏంటి, అసలు ఎగ్జామ్ ఏంటి, ఎలా రాయాలి, ఎట్లా పేపర్స్ ఎట్లుంటాయి అనేది. మనకి స్టార్టింగ్ ఒకటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అంటారు, ప్రిలిమ్స్. అండ్ నెక్స్ట్ ఇది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, యాజ్ వీ ఆల్ నో. అండ్ ఇది దేనికి రాస్తారంటే మెయిన్స్ ఎగ్జామ్కి క్వాలిఫై అవ్వడానికి రాస్తారు. దేనికోసం? మెయిన్స్ ఎగ్జామ్కి క్వాలిఫై అవ్వడానికి. ప్రిలిమ్స్ ఒకటి అండ్ మెయిన్స్ ఒకటి. ప్రిలిమినరీ ఎందుకు రాస్తారు? మెయిన్ ఎగ్జామ్ కోసం. ఈ మెయిన్స్ ఎగ్జామ్లో ఏముంటుంది? రిటర్న్ అండ్ ఇంటర్వ్యూ టెస్ట్. రిటర్న్ అండ్ ఇంటర్వ్యూ బేసిక్గా మనం ఒకవేళ పర్సనాలిటీ అండ్ ఇంటర్వ్యూ దీన్ని మొత్తాన్ని డివైడ్ చేస్తే మొత్తం 3 టైర్స్ కింద డివైడ్ చేయొచ్చు. ఏంటంటే ఫస్ట్ది ప్రిలిమ్స్, తర్వాత మెయిన్స్, తర్వాత ఇంటర్వ్యూ అండ్ పర్సనాలిటీ టెస్ట్, వాట్ ఎవర్ ఇట్ మే బి. అండ్ ఒకవేళ ఇక్కడ లెట్స్ సే లైక్ ప్రిలిమినరీ వచ్చేసింది, మెయిన్స్లో కొన్ని మార్కులతో పోయింది, యూ కాంట్ ఎంటర్ ఇన్ టు దిస్. మీరు దీంట్లోకి ఎంటర్ అవ్వలేరు. ఒకవేళ ప్రిలిమినరీ వచ్చింది, మెయిన్స్ వస్తేనే దీంట్లోకి ఎంటర్ అవ్వగలుగుతారు. అండ్ యాజ్ యూ నో, ప్రిలిమినరీ పోతే యూ కాంట్ ఈవెన్ గో టు ద మెయిన్స్ అన్నట్టు. ఐ థింక్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద టాపిక్. నెక్స్ట్, the Civil Services Preliminary Examination will consist of 2 papers of objective type and carries 400 marks in the subject set out in subsection of section 2. The examination is meant to serve as a screening test only. The marks obtained in Civil Services Preliminary Examination by the candidate who are declared qualified for admission to Civil Services Main Examination will not be counted for determining their final order of merit. The number of candidates to be admitted to the Civil Services Main Examination will be counted 12 to 13 times the total approximate number of vacancies to be filled in the year through this examination. Only those candidates who are declared by the Commission to have qualified in the Civil Services Preliminary Examination in the year will be eligible for the admission to the Civil Services Main Examination of the year, provided they are otherwise eligible for admission to Civil Services Mains Examination. అంటే ఏమంటున్నారంటే సింపుల్, మనకి 400కి 2 పేపర్స్ ఇస్తారు. ఆ 400 మార్క్స్కి వాళ్ళు అడిగినట్టు మనం క్వాలిఫై అయితేనే మనకి మెయిన్స్లు ఇస్తారు. మళ్ళీ ఇంకోటి మెయిన్స్లోకి పోనిస్తారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒకవేళ మనకి మార్కులు ఇక్కడ సపోజ్ 100 కట్ ఆఫ్ అన్నారు అనుకోండి పేపర్ 1కి. పేపర్ 1 ఈజ్ లైక్ జిఎస్ అండ్ పేపర్ 2 ఈజ్ సిసాట్. ఒకవేళ పేపర్ 1లో 100 కట్ ఆఫ్ అన్నాడు, పేపర్ 2లో ఎప్పుడైనా 33% ఉంటుంది మోస్ట్లీ కాదు, ఎప్పటికీ 33%. మీరు 200 మార్కులకి 66.6 మార్కులు తెచ్చుకుంటే సెట్. కానీ జిఎస్కి అట్లా కాదు. జిఎస్కి మీరు తెచ్చుకోవాల్సినవి అంటే వాళ్ళు ఇది కట్ ఆఫ్ ఇస్తారు. ఆ కట్ ఆఫ్ కంటే 10 మార్కులు ఎక్కువ తెచ్చుకుంటే నేను మెరిట్ బేసిస్లో వచ్చేసిన, నాకు ర్యాంక్ వస్తుంది, అదంతా ఏముండదు. 100 మార్క్స్ అంటే 101 మార్కులు తెచ్చుకున్నాడు ఒకటే, 200కి 190 మార్కులు తెచ్చుకున్నాడు ఒకటే ఇందులో ప్రిలిమ్స్లో. సో ఇది అన్నట్టు ప్రిలిమినరీ ఎగ్జామ్కి వచ్చేసరికి ఇక్కడ నోట్ దగ్గర ఉందాం.
The Commission will draw a list of candidates to be qualified for Civil Services Mains Examination based on the criterion of minimum qualification of 33% in GS Paper 2, as I said, 33% of Civil Services Preliminary Examination and total qualifying marks of General Studies Paper 1 of Civil Services Examination is determined by the Commission. అంటే పేపర్ వచ్చిన తర్వాత మనకి కమిషన్ వాళ్ళు అంటే యూపీఎస్సీ వాళ్ళు చెప్తారు అన్నట్టు ఇన్ని మార్కులు క్వాలిఫైడ్. ఇప్పుడు పేపర్ టఫ్నెస్ని బట్టి దీన్ని బట్టి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తారు. అంటే లైక్ దే విల్ డిసైడ్ ద కట్ ఆఫ్ అన్నట్టు. నెక్స్ట్, there will be negative marking for incorrect answers are detailed below. 1/4 I guess 0.33 ante. There are 4 alternatives for the answers to every question. For each question of which a wrong answer has been given by the candidate, 1/3, sorry it's not 1/3, it's 1/3, it's 1/3 actually, 1/3, 0.33. 1/3 of the mark assigned to the question will be deducted as a penalty. If a candidate gives more than one answer, it will be treated a wrong answer if one of the answer is given happen to be correct, and there will be the same penalty as the above. If a question is left blank, no answer is given by the candidate, there will be no penalty for the given question. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఫస్ట్ ఒక క్వశ్చన్ ఇచ్చారు, ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్కి మీరు రైట్ ఇచ్చారు, సెకండ్ క్వశ్చన్కి రాంగ్ ఆన్సర్ ఇచ్చారు. సో ఏం చేస్తాడు, ఫస్ట్ క్వశ్చన్కి 2 మార్క్స్, అప్పుడు 2 మార్క్స్లో నుంచి 0.33 మార్క్స్ డిటెక్ట్ చేసేస్తాడు. ఎందుకంటే మీరు సెకండ్ క్వశ్చన్ రాంగ్ రాశారు కదా. అంటే కరెక్ట్ అయిన వాటిలోంచి తప్పైన దాని మార్కులు తీస్తాడు అన్నట్టు. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఒకవేళ ఒకటి కాకుండా 2 OMR షీట్లో ఒకటే ఆన్సర్కి 2 పెట్టారనుకోండి, అప్పుడు రెండిట్లో ఒకటి కరెక్ట్ అయినా కానీ, ఇప్పుడు ఈ రెండిట్లో ఒకటి కరెక్ట్ అనే అనుకుందాం మనం, అయినా కానీ ఇది మొత్తం తప్పు కిందికి తీసి ఇక్కడ కూడా 0.33 మార్కులు తీసేస్తారు. అండ్ నెక్స్ట్, ఒకవేళ బ్లాంక్ వదిలేస్తే దట్ విల్ బి ఫైన్, అక్కడ మార్కులు ఏం తీరు. And next, third point, the Civil Services Main Examination will consist of written examination and an personality interview test. The written examination will consist of 9 papers of conventional examination essay type in the subject set out in subsection B of section 2, out of which 2 papers will be of qualifying in nature. Marks obtained for all the compulsory papers and marks obtained in personality interview test will be counted for ranking. ఇప్పుడు ఏమంటున్నారు, మనం అనుకున్నాం ప్రిలిమ్స్లో 100కి 200కి 200 మార్కులు వచ్చినంత మాత్రాన మీ ర్యాంక్కి దానికి కనెక్షన్ ఉండదు. ఎక్కడ కనెక్షన్ ఉంటుంది, రిటర్న్ ఎగ్జామినేషన్లో మాత్రమే. అది ఆబ్జెక్టివ్ టైప్, ఇది రిటర్న్. మెయిన్స్ ఎగ్జాము మరియు మళ్ళీ పర్సనాలిటీ టెస్ట్ అంటే ఐ మీన్ ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులు 2 కలిపి వచ్చినప్పుడు మాత్రమే మీ ర్యాంక్ అనేది ఆ మార్కుల్ని బట్టి డిసైడ్ అయ్యింది. అంతేగాని ప్రిలిమ్స్కి ర్యాంకింగ్కి ఎలాంటి కనెక్షన్ లేదు. ప్రిలిమ్స్ ఈజ్ జస్ట్ a screening exam to qualify to the మెయిన్స్ ఎగ్జామ్. అంటే మెయిన్స్ ఎగ్జామ్లోకి రావడానికి ప్రిలిమ్స్ అనేది ఒక గేట్ లాంటిది అంతే. గేట్లోకి ఎవరు ఫాస్ట్ వచ్చినా పర్లేదు, లోపలికి వెళ్ళిపోవచ్చు. జస్ట్ గేట్ పాస్ అయ్యేంత మార్కులు, గేట్లోకి వెళ్ళాలన్నంత మార్కులు వస్తే చాలు. నెక్స్ట్, candidates who obtain such minimum qualifying marks in the written part of the civil services main examination as may be fixed by the commission at their discretion shall be summoned by them for interview and personality test. ఇక్కడ ఏమంటున్నాడు, the number of candidates to be summoned for interview test will be about twice of the number of vacancies to be filled
క్యారింగ్ 275 మార్క్స్ అంటే ఇంటర్వ్యూలో ఎప్పుడైనా 275 మార్క్స్ ఇస్తాడు. ఇప్పుడు 1000 పోస్టులు ఉంటే 2000 మందిని పిలుస్తాడు ఇంటర్వ్యూకి. మిగతా అందరూ వెనక్కి వెళ్ళిపోవాల్సిందే మెయిన్స్లో క్వాలిఫై అయినా కానీ. 275 మార్క్స్కి ఎన్ని మార్కులు వస్తాయో దాన్ని బట్టి ర్యాంక్ అన్నట్టు ఇంకా మనకి లాస్ట్కి. అండ్ నెక్స్ట్ మార్క్స్ thus obtained by the candidates in the civil services main examination well as interview and personality test would determine their final ranking. Candidates will be allotted to the various services, keeping in view their ranks in the examination and the preferences expressed by them for the various services and posts. అంటే మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ ఒకటి, ఇంటర్వ్యూ ఒకటి, రెండు కలిపి వచ్చిన మార్కుల్ని బట్టే మనకి ర్యాంక్ ఏంటో డిసైడ్ చేసి ఇస్తారు. ఏ ర్యాంక్కి ఏ పోస్టులు ఇస్తారు, ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ ర్యాంక్ వస్తే ఇది అండ్ ప్రిఫరెన్సెస్ని బట్టి. ఫస్ట్ ర్యాంక్ వస్తే మోస్ట్లీ చాలామంది తీసుకునేది ఏంటి, ఐఏఎస్ఏ తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ మీ ప్రిఫరెన్సెస్ని బట్టి ఇవన్నీ ఇస్తారు అన్నట్టు మనకి. ఇది ఒకసారి టేక్ ఎ లుక్ హియర్. ఈ పీడిఎఫ్ మీకు కావాలంటే ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ద సేమ్ వెబ్సైట్ upsconline.nic.in. నెక్స్ట్ వేర్ ఆర్ వి. ఇది మన యూపీఎస్సీ వెబ్సైట్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన పీడిఎఫ్ మాత్రమే. అండ్ నెక్స్ట్ మనం నెక్స్ట్ వీడియోలో ఈ సెక్షన్ 2కి వద్దాం. అండ్ ఇది సెక్షన్ 1 వచ్చి ప్లాన్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ యాజ్ వి డిస్కస్డ్. సెక్షన్ 2 వచ్చి స్కీమ్స్ అండ్ సబ్జెక్ట్స్. ఈ ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఏం స్కీమ్స్ ఏం సబ్జెక్ట్స్ అనేది సెక్షన్ 2లో చూద్దాం మనం. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో చూద్దాం మిగతాదంతా. థ్యాంక్ యూ.